వెల్కమ్ టు హెచ్ టుడే. విజయనగరం జిల్లా వార్షిక తనిఖీలో భాగంగా రాజాం పోలీస్ స్టేషన్ సందర్శించిన విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ స్టేషన్ పరిసరాలు, పోలీస్ స్టేషన్ రికార్డులు, సీడీ ఫైల్స్ తనిఖీ చేశారు. స్టేషన్ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ మొక్కను నాటారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏ నేరంలో ఏ తరహా వాహనాలను సీజ్ చేసినది అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను సాధ్యమైనంత వరకు డిస్పోజ్ చేసే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ సిబ్బందితో మాట్లాడి వారికి దత్తతగా అప్పగించిన గ్రామాలను వారంలో ఒకసారి విధిగా సందర్శించాలని, గ్రామంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, భూ తగాదాలు, గొడవలు, పాత నేరస్తులు, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తుల గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగం గురించి సమాచారం సేకరించి ఉన్నతాధికారులకు అందజేయాలన్నారు. గంజాయి నియంత్రణకు చర్యలు చేపట్టాలని, మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలను ప్రజలు, విద్యార్థులకు సంకల్పం కార్యక్రమంతో అవగాహన కల్పించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లో నమోదై దర్యాప్తులో ఉన్న కేసులు జిల్లా ఎస్పీ పరిశీలించి కేసులు దర్యాప్తు పూర్తి చేసేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేసుల్లో నిందితులు శిక్షించబడే విధంగా సాక్ష్యాలను, సాంకేతిక ఆధారాలను సేకరించి దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. సైబర్ మోసాలు జరగకుండా చూడాలని, ప్రజలకు సైబర్ మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, సైబర్ మోసానికి గురైతే సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదయ్యే విధంగా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చూపురుపల్లి డీఎస్పీ ఎస్ రాఘవులు, రాజాం సిఐ కె అశోక్ కుమార్, ఎస్బీ సిఐ ఏబి లీలారావు, రాజాం రూరల్ సిఐ హెచ్ ఉపేంద్రరావు, ఎస్ఐ రవికిరణ్ మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. సో అదేవిధంగా ఏదైతే మీ పరిధిలో కేసులు రిజిస్టర్ అవుతాయి, ఆ కేసులలో ఇన్వెస్టిగేషన్లో ఏం నడుస్తూ ఉంది, ఏం చేస్తున్నారు, ఏం ప్రోగ్రెస్ ఉంది, ఛార్జ్షీట్ ఫైల్ అయిందా, అరెస్ట్ అయిందా, ఈ పరిధిలో ఏదైనా కేసు రిజిస్టర్ అయితే ఆ కేసులో ఏమేమి జరిగింది, ఏమేమి జరగబోతుంది అది మీరు బాధితులకి చెప్తుండాలి. ట్రయల్ స్టార్ట్ అయితే ట్రయల్లో ఏం నడుస్తుంది, ట్రయల్ ఏ స్టేజ్లో ఉంది, ఎప్పుడు దానికి కోర్టులో వెళ్ళాలి, అవి కూడా మీరు ట్రాక్ చేసుకోవాలి, వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి భరోసా ఇవ్వాలి. సో ఇవన్నీ పనులు మీరు చాలా యాక్టివ్గా చేయాలి. అదేవిధంగా మీ పరిధిలో ఎట్లాంటి క్రైమ్లు జరుగుతున్నాయి అంటే మీ ఏమైనా యాక్సిడెంట్ ప్రోన్ స్పాట్ చెప్పాము, వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. చెప్పారు సార్, వాళ్ళందరికీ ప్రెజెంట్ అయితే లేదు సార్. సస్పెక్టెడ్ 5 members సార్. ఓవీలో 4 ఉన్నారు సార్, ఒకరు ప్రెజెంట్లో ఉన్నారు సార్. 3 సార్. కోరాడ శ్రీను, పెట్ట శ్రీను, కోన లక్ష్మణరావు సార్. కోన లక్ష్మణరావు అని ఆయన పార్వతీపురం వైన్ షాప్లో పనిచేస్తున్నారు సార్. 5 సస్పెక్టెడ్ సార్. సస్పెక్టెడ్ 4 ఓవీ సార్. ఒకరు ప్రెజెంట్ మెకానిక్గా వర్క్ చేస్తున్నాడు. ఒక 2-3 years నుంచి అసలు రావట్లేదు సార్. వాళ్ళ మదర్ ఒక్కరే ఉన్నారు, వాళ్ళకి కూడా వెళ్ళి కెమెరాలు ఏమైనా ఉన్నాయా గ్రామంలో? ఏం లేవా? ఎక్కడ లేవా? ఒకటి కూడా లేదా? శివాలయం ఒకటే ఉంది సార్, అప్పుడైతే పెట్టలేదు సార్. కాదు, శివాలయంలో మాత్రం పెట్టాలని లేదు. నెక్స్ట్ బుచ్చింపేటలో అయితే ప్రస్తుతానికి అవేర్నెస్ మీటింగ్స్ అవి కండక్ట్ చేస్తాం సార్. సిఐ సార్ కూడా మన డిఎస్పీ సార్ కలిపి జీసీఎస్ఆర్లో కూడా సంకల్పం అనే ప్రోగ్రామ్ కూడా చేశాం సార్. నెక్స్ట్ జీసీఎస్ఆర్ కాలేజ్ సార్. నెక్స్ట్ జిఎంఆర్ పిల్లలకి, జీసీఎస్ఆర్ పిల్లలకి సైబర్ క్రైమ్స్ అవేర్నెస్, నెక్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్, ఇవన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను సార్. సార్స్ కూడా బాగా హెల్ప్ చేస్తారు, మా అడాప్షన్స్ కూడా. ప్రస్తుతానికైతే మాకు బెడ్ షాప్స్ ఏమీ లేవు సార్. గంజాయి కొంచెం జిఎంఆర్ పిల్లల దగ్గర ఎక్కువగా ఉండేవి. అది సిఎస్ఆర్ చెప్పాక రక్షక వ్యాన్స్ అవి వేసి కానిస్టేబుల్స్ అవి తిరిగి ఇప్పుడు అది తగ్గింది సార్. జిఎంఆర్ ఆపోజిట్లో ఒక తోట ఉంటుంది సార్, అక్కడ సార్ చెప్తే సార్ చర్యలు అవి తీసుకొని ఏమైంది గొడవ? ఏమైంది? 323, 324 వార్డ్ నెంబర్ 24 జాలపేట. ఎప్పటి నుంచి చూస్తున్నాము? వచ్చేసరికి గ్రేడ్ 3 మున్సిపాలిటీ సార్. నగర పంచాయతీ కూడా ఉంది సార్, అది మున్సిపాలిటీ గ్రేడ్ 3 ఇవ్వడం జరిగింది సార్. అది ఎలక్షన్స్ అవ్వలేదు సార్, వార్డ్ ఎలక్షన్స్ అవ్వలేదు సార్. నోట్లు వేసేసారు.
టీచర్స్ ఉన్నారు సార్, వాళ్ళందరూ ఓబీలో ఉన్నారు సార్. తర్వాత బొమ్మనాడు వలసకి వచ్చేసరికి హ్యామ్లెట్ విలేజెస్ వచ్చేసరికి విజయరాంపురం సార్, గొల్లపేట సార్, బొమ్మనాడు వలస ఇంకొక విలేజ్ ఉంది సార్, అదే విజయరాంపురం. ఓకే, సో బొమ్మినాయుడు వలస వార్డ్ నెంబర్ 24 కూడా ఉంది. వార్డులోనే విలేజెస్ ఏరియా సార్, వార్డ్స్ సో ఇవన్నీ పనులు మీరు యాక్టివ్గా చేసుకోవాలి. అండ్ ఎవ్రీ వీక్ మీటింగ్కి వస్తున్నారు అందరూ. సో మీటింగ్కి రావాలా, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీ గ్రామాల్లో ఏం జరుగుతుంది అది అంతా ఇన్స్పెక్టర్ గారికి కానీ ఎస్ఐ గారికి చెప్పాలా. అదేవిధంగా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఎవరైతే అడాప్షన్ కానిస్టేబుల్, అడాప్షన్ హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పాలి. ఓకే, ఇంకా మీ మెన్ సైడ్ నుంచి ఏమైనా ఉన్నాయా, చెప్పాల్సిన ఏమైనా ఉన్నాయా? సంబంధించి గ్యాంబ్లింగ్ సంబంధించి బెల్ట్ షాప్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుండాలి, మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తుండాలి. సో ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారో అనేది బయట ఎవరు కూడా డిస్క్లోజ్ చేయడు. సో మీరు డిస్క్రీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ ఏరియాలో మీరు అవేర్నెస్ మీటింగ్స్ పెడుతుండాలా. సో ఈ చైల్డ్ మ్యారేజ్ మీద, ఈ మహిళల మీద ఏదైతే నేరాలు జరుగుతున్నాయో దాని మీద, పాక్సో యాక్ట్ మీద చాలామంది తెలియకుండా అలోప్ అవుతున్నారు. సో వాళ్ళకు అంటే ఏమైనా అమ్మాయి 18 years కంటే తక్కువ ఉంటే అలోప్ అవుతున్నారు. దాని తర్వాత వచ్చినాక పాక్సో కేసు రిజిస్టర్ అవుతుంది. ఇది చాలామందికి ఈ విషయం తెలియదు. అంటే పాక్సో కేసు రిజిస్టర్ అవుతుంది, తర్వాత అరెస్ట్ అవుతుంది, తర్వాత ఈవెన్ శిక్ష కూడా పడుతుంది. సో ఇట్లాంటి విషయాలు మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి. సైబర్ క్రైమ్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఇప్పుడు కొత్త కొత్త తరాలో సైబర్ క్రైమ్లు జరుగుతున్నాయి, దానికి మోడస్ ఆపరెండి ఏమున్నాయి, అవి ఎగ్జాక్ట్ బ్యారియర్స్ పెట్టాలా. సో అవన్నీ మనం ఏం చేస్తే మనం యాక్సిడెంట్ తగ్గించగలము, దాని మీద మీరు చూసుకోవాలి. మీ పరిధిలో ఏమేమి కెమెరాస్ ఉన్నాయి, ఎక్కడైతే కెమెరాలు ఉన్నాయో ఆ కెమెరా వాళ్ళకు మీరు చెప్పాలి. ఆ రోడ్ ఫేసింగ్ కూడా ఒక కెమెరా దాంట్లో పెట్టాలి. అంటే రోడ్ బయట చూస్తూ కూడా కెమెరా ఉండాలి. లోపల సరే లోపల వాళ్ళు పెడతారు, బాగానే ఉంది. రోడ్ వైపు కూడా మనం కెమెరాస్ పెట్టేటట్టు చూసుకోవాలి. ఏమైనా షాప్స్లో పెడితే, ఇంట్లో పెడితే రోడ్ వైపు కూడా ఉండాలి. అదేవిధంగా ఎక్కడైతే ఈ జంక్షన్, సో కొట్టకి దగ్గర ఒక చెక్ పోస్ట్ ఉంది, రామచంద్రపురం ఒక చెక్ పోస్ట్ ఉంది. సో అవి ఏదైతే మనకి ఒడిశా నుంచి రోడ్లు వస్తున్నాయో, ఏదైతే పార్వతీపురం సాలూరు సైడ్ నుంచి వస్తున్నాయో ఆ రోడ్ మీద చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. అది 24/7 నడుస్తూ ఉంది. ప్రాబ్లం ఉంది. సో రీసెంట్గా లాస్ట్ వీక్ దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది. మిరాజం టౌన్లో కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది. దాంట్లో కొంతమంది మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో టైం టు టైం దాని మీద డ్రైవ్ పెట్టి వాళ్ళ వెహికల్ సీజ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు పంపిస్తున్నాము. సో రాబోయే రోజుల్లో కూడా అది కంటిన్యూ అవుతుంది. సో మేమందరికీ తల్లిదండ్రులకి కోరేది ఏంటంటే ఎవరు కూడా లెస్ దెన్ 18 years పిల్లలకి, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ పిల్లలకి ఎవరికి కూడా వెహికల్ ఇవ్వద్దు. సో దానికి చాలా కూడా వెహికల్ ఇవ్వద్దని కోరుతున్నాను. ఇతర స్టేట్ నుంచి గాంజా ఒరిస్సా నుంచి ఏ స్టాప్స్ తీసుకున్నారు మనకి? సో ఇప్పుడు ప్రతి గాంజా కేసు ఏదైతే మనం పట్టుకుంటున్నామో ప్రతి కేసులో మనం ఆ గాంజా ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ఎక్కడ పండించారు, ఎక్కడ దాన్ని ప్యాక్ చేశారు, ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేశారు, లోకల్గా ఎవరికి ఇచ్చారు, అమ్మే దానికి ఎవరికి ఇచ్చారు, ఎవరెవరు కొన్నారు అనేది అన్ని ప్రతి కోణం మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సో అందరినీ ప్రతి కేసులో అక్యూజ్గా పెడుతున్నాము. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరినీ అక్యూజ్గా పెట్టి వారిని అరెస్ట్ చేస్తున్నాము. సో ఈ మనకి గాంజా కేసు ఏదైతే రిజిస్టర్ అవుతున్నాయో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే అన్ని ఆల్మోస్ట్ అంత గాంజా ఒడిశా సైడ్ నుంచి వస్తూ ఉంది. సో మన ఆంధ్రప్రదేశ్లో గాంజా కల్టివేషన్ యాజ్ ఆఫ్ నౌ లేదు. అంతా గాంజా మనకి నేల
నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఒడిస్సా ఏదైతే ఉన్నాయో అక్కడ నుంచి వస్తుంది. సో అక్కడ కూడా మనం ప్రతి కేసులో ఎవరైతే గాంజా ఇచ్చారో, అక్కడ ఎవరైతే పండించారో వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళని కూడా చాలా మందిని ప్రతి కేసులో అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో రాబోయే రోజుల్లో కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో మేము ఒడిస్సా వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేస్తున్నాము. సో ఏమైనా ముద్దాయి పట్టుకోవడంలో వాళ్ళ హెల్ప్ కానీ, వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి అవేర్నెస్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా గాంజా ఎవరు కూడా కల్టివేట్ చేయకూడదని వాళ్ళు కూడా ఎఫర్ట్స్ చేస్తున్నారు. సో అది రాబోయే రోజుల్లో ఐ థింక్ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. అవేర్నెస్ కోసం ఒక వీడియో రిలీజ్ చేయబోతున్నాము. సో ఈ సైబర్ క్రైమ్లో కూడా ఏదైతే ఎక్కువ వాడే మెథడ్స్ ఉన్నాయో దాని మీద ప్రతి ఒక్క మెథడ్ మీద ఒక్కొక్క వీడియో తయారు చేయడం జరిగింది. అండ్ ఆ వీడియోస్ మేము రాబోయే రోజుల్లో అవేర్నెస్ కోసం రిలీజ్ చేస్తాము. సో ఆ వీడియోస్ ఏదైతే తయారు చేసామో అందరికీ SHOస్కి ఇస్తాము, అందరికీ ఆఫీసర్స్ కూడా ఇస్తాము. సో వాళ్ళు కూడా విలేజ్కి వెళ్ళి ఆ వీడియోస్ ప్లే చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ప్రెస్ నోట్ ద్వారా కూడా ఇప్పుడు ఎక్కువ జరిగే మోడస్ ఆపరెండి ఏమున్నాయి, ఎలా మోసం చేస్తున్నారు, అది కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము. సైబర్ క్రైమ్ మనం కంట్రోల్ చేయాలంటే అవేర్నెస్ ఇస్ ద ఓన్లీ వే. సో అవేర్నెస్ ఉంటే అట్లాంటి కాల్స్ వస్తే ఎవరు దానికి రెస్పాండ్ చేయకూడదు, దాన్ని నమ్మకూడదు. సో అది మనం చేయగలిగితే చాలా వరకు మనం కంట్రోల్ చేయగలుగుతాము. అదేవిధంగా సైబర్ క్రైమ్ మీద మన ఆఫీసర్స్కి కూడా ట్రైనింగ్ సెషన్ పెట్టడం జరుగుతూ ఉంది. సో దానికి ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, సో ఆఫీసర్స్కి ట్రైనింగ్ సెషన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా బ్యాంకర్స్తో కూడా నిన్న మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో మనకి ఏమైనా సైబర్ క్రైమ్ రిపోర్ట్ అయితే బ్యాంక్ నుంచి మనకి చాలా సహకారం అవసరం ఉంటుంది. అంత డేటా షేర్ చేయడానికి ఇదంతా ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఏ అకౌంట్లోకి పోయింది, సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ప్రాపర్గా షేర్ చేయాలని వాళ్ళకి కూడా మేము ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో మనం రోడ్ యాక్సిడెంట్స్ ఏదైతే మనకి అవుతున్నాయో దాంట్లో ఎవరైతే చనిపోతున్నారో, ఇంజర్ అవుతున్నారో, మ్యాక్సిమం చనిపోయిన వాళ్ళు హెల్మెట్స్ వాడడం లేదు. సో హెల్మెట్స్ వాడకపోతే హెడ్ ఇంజరీ అవుతుంది. హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల చాలామంది చనిపోతున్నారు. సో most of the deaths in road accidents are due to two wheelers లో వెళ్తున్న వారు పడిపోతారు, హెడ్ ఇంజరీ అవుతుంది. సో హెల్మెట్ అందరూ వాడితే చాలా వరకు మనము డెత్స్ తగ్గించగలము యాక్సిడెంట్స్ వల్ల జరిగేవి. సో ప్రతి సంవత్సరం మన జిల్లాలో చాలా నెంబర్ ఆఫ్ డెత్స్ ఈ హెల్మెట్ వాడకపోవడం వల్ల జరుగుతున్నాయి. దాని మీద అవేర్నెస్ కల్పిస్తున్నాము. సో కొంతసేపు అవేర్నెస్ కల్పిస్తాము. దాని తర్వాత ఈ హెల్మెట్ రూల్ కూడా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. సో అందరినీ హెల్మెట్ వాడుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు వార్షిక తనిఖీల భాగంగా రాజం టౌన్ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. రాజం టౌన్ పరిధిలో ఎట్లాంటి క్రైమ్ జరుగుతూ ఉంది, ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి, ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయి అన్ని దాని మీద పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్టేషన్ పరిధిలో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ ఏమేమి ఉన్నాయి, దాంట్లో ఇన్వెస్టిగేషన్ పురోగతి ఎలా ఉంది, అదేవిధంగా పెండింగ్ ట్రయల్ కేసెస్ ఏమున్నాయి, దాంట్లో ట్రయల్లో ఏం నడుస్తూ ఉంది, ట్రయల్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, విట్నెసెస్ ఎలా వస్తున్నారు, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అది అంతా పరిశీలిస్తాము. ఇంకా రాజం టౌన్ పరిధిలో ఈ గాంజా దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి కూడా పరిశీలించడం జరుగుతుంది. సంకల్పం కింద నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. చాలా వైడ్ స్ప్రెడ్గా అవేర్నెస్ కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గాంజా ఈ కన్జంప్షన్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఏమైనా గాంజా అమ్ముతున్నారా, దాని మీద కూడా పరిశీలిస్తాము. అదేవిధంగా యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయి, ఏమేం పాయింట్స్లో యాక్సిడెంట్స్ అవుతున్నాయి, అది ఎలా తగ్గించగలము దానికి కూడా పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది పనితీరు కూడా పరిశీలిస్తాము. అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా రిప్రజెంటేషన్స్ ఉంటే, ఏమైనా గ్రీవెన్స్ ఉంటే అది కూడా తీసుకొని అది కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈరోజు వార్షిక తనిఖీ భాగంగా ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. సార్ జిల్లాలో క్రైమ్ రేటు పెరిగిందా తగ్గింది? సో ఓవరాల్ క్రైమ్ చూస్తే గత సంవత్సరం కంటే 2 years క్రితం కంటే క్రైమ్ తగ్గింది. సో ఆల్మోస్ట్ అన్ని హెడ్స్లో క్రైమ్ తగ్గింది. సో గాంజా మీద కూడా ఎక్కువ మనం దృష్టి పెట్టాము. గాంజా మీద ఎన్ఫోర్స్మెంట్ చాలా మల్టిపుల్ టైమ్స్ పెరిగింది. నెంబర్ ఆఫ్ అరెస్ట్స్, అమౌంట్ ఆఫ్ గాంజా సీజ్ కూడా చాలా పెరిగింది. సో ఇది అంతా మనము ఈ గాంజా డ్రైవ్ చేసినాక రాబోయే రోజుల్లో గాంజా క్రైమ్ కూడా తగ్గిపోతుందని మేము ఎస్టిమేట్ చేస్తున్నాం.